నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతుకు మేలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న ఐటీ మంత్రి కులగణనని కేసీ వేణుగోపాల్ అభినందించారన్న మంత్రి శ్రీధర్ బాబు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్న బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అగ్గిపుల్ల స్వామి హరీష్ రావు మళ్లీ ప్రజలను రెచ్చగొడుతున్నాడు బిల్లా రంగాలు మళ్లీ పొలిటికల్ డ్రామాలకు తెరలేపారన్న అద్దంకి దయాకర్ రైతుకు మేలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కులగణనని కేసీ వేణుగోపాల్ అభినందించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం ఉండాలి కేసీ సూచన చేశారని కమిటీలు వేసుకోవాలని చెప్పారని మంత్రి తెలిపారు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు వీలైనంత త్వరలో కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ చేయాలని పీఏసీ సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు మహాత్మా గాంధీ గారి ఆలోచన గాని ఆచరణలు గాని దేశ ప్రజలకు సంబంధించి కొత్త తరానికి వారు చేసిన త్యాగాన్ని గుర్తించే విధంగా సంవత్సర కాలం పాటు ఓ కార్యాచరణ తీసుకోవాలని ఈ ప్రధానమైన అంశాలతో పాటు బ్లాక్ లెవెల్ కమిటీలు మండల స్థాయి కమిటీలు గ్రామ స్థాయి బూత్ స్థాయి కమిటీలను కూడా పూర్తి స్థాయిలో నియామకాలు చేయాలని వారు తెలియజేయటం జరిగింది మరి సంవత్సర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి కూడా సమీక్ష చేసుకున్నాం దాని భాగంలోనే పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలను పూరించే ప్రయత్నం చేయటం జరిగింది ఆ క్రమంలో రైతులకు సంబంధించిన రైతుల రుణమాఫీ కానీ సన్న రకాలకు బోనస్ కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయానికి సంబంధించి జనవరి 26 నుంచి మొదలు పెడతా ఉన్న కార్యక్రమం గురించి కూడా ప్రస్తావన వచ్చింది రైతులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా 10 సంవత్సరాల కాలహయంలో వారు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టింది 84,000 కోట్ల రూపాయలైతే ఇదే ఒక సంవత్సరంలో రైతుకు సంబంధించి దాదాపు 54,000 కోట్లు ఒక్క సంవత్సర కాలంలో రైతుకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ మర్యాదపూర్వకంగా కలిశారు స్పోర్ట్స్పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్న గోపీచంద్ కొనియాడారు క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్న గోపీచంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు
అగ్గిపుల్ల స్వామి హరీష్ రావు మళ్లీ ప్రజలను రెచ్చగొడుతున్నాడని, ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదని, యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద కేసు అంటూ హరీష్ రావు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఉద్యమకారులను అణగదొక్కిన చరిత్ర మీది కాదా? కొత్తగా బిల్లా రంగాలు మళ్లీ పొలిటికల్ డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆడుతున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వారి మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ మంత్రులుగా వెలగబెట్టిన వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు, లేకపోతే టీఆర్ఎస్ ఉద్యమకారులకు, లేదంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏం లేదు. వాళ్ళ పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్యమ అవతారం ఎత్తిండ్రు. మళ్ళీ అగ్గిపుల్ల స్వామి రెచ్చగొడుతున్నాడు. ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదు, ఇది మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టిన కేసు అని. ఇలా మీరు ఏ రోజైనా ఆ ఉద్యమకారులను కనీసం పట్టించుకున్న పాపన పోయింటా? ఉద్యమకారులనే జైల్లో పెట్టిన చరిత్ర మీద కోదండరామ్ గారిని, మందకృష్ణ గారిని, నన్ను ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా అణిచివేయాలి, నేనే ఉద్యమకారుని అని చెప్పుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఎవరికి తెలియని కాదు. ఉద్యమకారులు అంటే మీరే, అధికారంలో ఉండేది మీరే, పార్టీ అంటే మీరే, తెలంగాణ పార్టీకి మీరే అధ్యక్షులు, నువ్వు నీ కొడుకు, జాతీయ పార్టీకి కూడా నువ్వే అధ్యక్షులు. ఎవరిని పట్టించుకొని మీరు ఇవాళ మిమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ఎందుకు అనుకుంటారో నాకైతే అర్థం కాదు. ఇన్ని రోజులు బావబామర్దుల మధ్యన పంచాయతీ ఉన్నట్టుగా ఒక నటన వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయి ఏ విధంగా సిద్దిపేటలో కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె దొరకకుండా ఉద్యమకారుల ఆత్మహత్యలకు కారణమైండో మా హరీష్ అన్న, అట్లనే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కొడుకు మీద పెట్టిన కేసు అంటే మన మీద పెట్టిన కేసు అని చెప్పి అంటున్నాడు. అటువైపు కేటీఆర్ 2500 ఇచ్చిందనే దాని విషయంలో ఏదో రాద్ధాంతం చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీ రాజకీయ జీవితం కోసం, రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుండ్రు, తెలంగాణ ఉద్యమకారులను వాడుకుండ్రు. లక్షల కోట్లు సంపాదించి దొంగతనంగా సంపాదించిన దోపిడీ సొమ్మును దాచుకోవడానికి మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలు పెడుతున్నారు. ఇలా మీరు ఆ రోజున ఉద్యమకారుల పక్షాన్నో లేకపోతే తెలంగాణ వాదుల పక్షాన్నో ఉండి మీ ప్రభుత్వంలో వాళ్ళకి పెద్దపీట వేసింటే మీకు ఇలా వచ్చిండే. ఉద్యమకారులను అందరినీ కూడా అణిచివేసి తొక్కేసింది మీరే. మళ్ళీ ఉద్యమ రూపం వేసుకొని వస్తే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా వీళ్ళని పట్టించుకోకండి. భారత రాష్ట్ర సమితిగా ఉన్న వాళ్ళంతా కూడా బంగారు బ్యాచ్, అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే లబ్ధి పొందిండ్రు. పూర్వం ఎవరైతే టీఆర్ఎస్కు పనిచేసిండ్రో వాళ్ళు నష్టపోయి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా లాభం చేకూర్చిన వాళ్ళు మిమ్మల్ని లేచి రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకునేప్పుడు చూస్తారు. చిత్తూరు జిల్లా రంగంపేటలోని తన విద్యాసంస్థ విద్యానికేతన్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు సందడి చేశారు. ఓ జర్నలిస్టుపై దాడి కేసులో కొద్ది రోజులుగా బెయిల్ కోసం ఆజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షమవడం ఆసక్తి రేపింది. కూతురు మంచులక్ష్మి కూడా ఈ వేడుకల్లో తండ్రితో పాటు కనిపించారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాయలసీమ రామన్న చౌదరిలో ఓ డైలాగ్ను గుర్తు చేస్తూ దానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. గత అని నిన్న జరిగిన మర్చిపోయి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి, రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాను. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనాథ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ.
ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు. రైతు భారతదేశానికి వెన్నుముక. రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలో కీలక మార్పులు చేయనుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. తాము కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి విలువైన సలహాలు, సూచనలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని ఆమె తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్నల్గా నిర్వహిస్తాయని కృతికా శుక్లా క్లారిటీ ఇచ్చారు. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIE-reforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.ap.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి BIEలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ. ఫస్ట్ ఈస్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. కరెంట్ సిలబస్ ఈ 2 ఇయర్ ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 ఇయర్స్ నుంచి దెర్ హ్యాస్ బీన్ నో రివిజన్ ఇన్ BIE ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ లాంగ్వేజెస్కి 2018-19లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో ఈ సంవత్సరం నుంచి NCERT బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే NCERTతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం కూడా BIE నుంచి ఫస్ట్. కక్షపూరిత రాజకీయ చర్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభావం పడుతుందని, పెట్టుబడులు కూడా రావని CBI మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. చేయడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల మీద వీటిల ప్రభావం కలుగుతుంది. ఎందుకంటే ఈ విధమైన చర్యల వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రం యొక్క విషయం గురించి అందరూ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలా, ఇక్కడ మన పెట్టుబడి సేఫా, దీని నుంచి మనకు లాభాలు వస్తాయని ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన యాక్షన్లు ఎప్పుడు తీసుకోవాలన్నది ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని. ఎందుకంటే కక్షపూరితమైన చర్యలు చేయడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల మీద వీటిల ప్రభావం కలుగుతుంది. ఎందుకంటే ఈ విధమైన చర్యల వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రం యొక్క విషయం గురించి అందరూ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలా, ఇక్కడ మన పెట్టుబడి సేఫా, దీని నుంచి మనకు లాభాలు వస్తాయని ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన యాక్షన్లు. తిరుమల శ్రీవారి సేవలో జపాన్ భక్తులు సందడి చేశారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జపాన్ వాసులు ఆలయం ముందు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
మన దేశంలో ప్రతి ఏటా లక్షలాది మంది పక్షవాతానికి గురవుతున్నారని, వారికి సరైన సమయంలో చికిత్స అందుబాటులో లేకపోవడంతో మరణిస్తున్నారని స్టార్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్లో పక్షవాత చికిత్స కేంద్రాన్ని వైద్యులు ప్రారంభించారు. పక్షవాత రోగ నిర్ధారణ, సత్వర చికిత్స, సంపూర్ణ స్వస్థత చేకూర్చేలా వైద్య బృందం అందుబాటులో ఉందని తెలిపారు. స్టార్ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్ ప్రారంభం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పక్షవాతం లక్షణాలు వెంటనే ఐడెంటిఫై చేయాలి. సో పక్షవాతం అనేది ఏ వయసులో అయినా రావచ్చు, పెద్దవాళ్ళకే కాదు చిన్న వయసులో అయినా రావచ్చు. సో పక్షవాతం లక్షణాలు ఎవరిలో అయినా కనపడితే వెంటనే సాధ్యమైనంత త్వరగా కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్ కనుక రీచ్ అయితే సో దానికి సంబంధించిన ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ పక్షవాతం మనకు తెలిసినట్టుగానే చాలా డిజేబులింగ్ డిజార్డర్. ఒకసారి సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే మెదడు లోపల రక్త కణాలు అనేవి చనిపోతే దాన్ని మళ్ళీ ఎన్ని వైద్యాలు చేసినా వెనక్కి తీసుకురాలేము. సో టైంకి ట్రీట్మెంట్ చేయగలిగితేనే దానికి సంబంధించి ఎఫెక్టివ్ అవుట్కమ్ ఉంటుంది. సో సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కి రాగలిగితే ఇంజెక్షన్ల ద్వారానా, లేకపోతే క్లాట్ రిమూవల్ ద్వారానా, లేకపోతే స్టెంటింగ్ థ్రాంబెక్టమీ ప్రొసీజర్ ద్వారానా అక్యూట్ మేనేజ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. రెండు ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత ముఖ్యమైన విషయం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ప్రివెంటివ్ థెరపీస్ అంటే కెరోటిడ్ స్టెంటింగ్ లాంటిది కానీ, లేకపోతే బైపాస్ ప్రొసీజర్ లాంటివి కానీ చేయించడం కూడా జరుగుతుంది. సో దట్ రిపీటెడ్ స్ట్రోక్స్ లాంటివి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతుకు మేలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న ఐటీ మంత్రి. కులగణనని కేసీ వేణుగోపాల్ అభినందించారన్న మంత్రి శ్రీధర్ బాబు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామం. క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్న బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్. అగ్గిపుల్ల స్వామి హరీష్ రావు మళ్లీ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. బిల్లా రంగాలు మళ్లీ పొలిటికల్ డ్రామాలకు తెరలేపారన్న అద్దంకి దయాకర్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.